రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలను సమ్మె చేయడం జరుగుతుంది. మాకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క హామీలను నెరవేర్చాలని, ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని చెప్పేసి మేము ఈరోజు సమ్మెలోకి దిగాము. ఈ సమ్మె ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే మాకు ఫిక్స్డ్ వేతనం ప్రకటించేంత వరకు కూడా ఈ సమ్మెను మేము ఇలాగే కొనసాగిస్తాము. ఆశాలందరం కూడా మేము ఏకమై ఈరోజు అన్ని యూనియన్లకి అతీతముగా పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ఫలించేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం మీద కోపం లేదు. ఎందుకంటే మా ఆశలు వచ్చిందే ఈ ప్రభుత్వం హయాంలో. మాకు ఆశగా మేము గుర్తింపు పొందింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అలాంటిది సీఎం గారు మా బాధలను అయితే అర్థం చేసుకొని మాకైతే ఫిక్స్డ్ వేతనాన్ని అయితే ప్రకటిస్తారనే నమ్మకంతో మేము ఈ సమ్మె చేస్తున్నాము. ఎందుకంటే సీఎం గారే మీకు హక్కు ఉంది, మీ హక్కుల కోసం పోరాడుకోవచ్చు, సమ్మెలు చేసుకోవచ్చు అని చెప్పడం వల్లనే మేము ఇప్పుడు సమ్మెల్ని కొనసాగిస్తున్నాము. అదే విధంగా మా బాధల్ని, ఆశా కార్యకర్తల యొక్క బాధలని, వాళ్ళ యొక్క శ్రమని గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనాన్ని అయితే ప్రకటింపజేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఫిక్స్డ్ వేతనము 18,000 రూపాయలు ఖచ్చితంగా మాకు, ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము ఈ ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం అయితే 18,000 రూపాయలు చేయాలి. ప్రతి నెల ఇన్సెంటివ్ మాకు ఇప్పుడు రావట్లేదు, ఈ 2 నెలలుగా రావట్లేదు. మాకు చిన్న జీతంతో మేము మా కుటుంబం గడవకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. కనుక మాకు వచ్చేటువంటి ఈ పారితోషికం కూడా ప్రతి నెల ఇన్ టైంలో పడేటట్టు మాకు వేతనం ప్రకటించేంత వరకు కూడా మేము ఈ సమ్మెనైతే కొనసాగిస్తాము. మేమైతే విధులను బహిష్కరించి ఇవాళ రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. రేపటి నుంచి మా పిఎస్సీలలో మేము టెంట్ వేసుకొని కూడా కూర్చొని దాన్ని అయితే కొనసాగిస్తాము. రోజు గౌరవనీయులైన ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాము. అదేవిధంగా 28వ తారీఖు నాడైతే చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము సక్సెస్ చేసుకొని మాకు ఫిక్స్డ్ వేతనాన్ని ప్రకటింపజేసుకునేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తాం.